కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఆదిలాబాద్లో ఏర్పాటు చేసే జనగర్జన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్లో ప్రొఫెషనల్స్ మేధావులతో ఆయన సమావేశం కానున్నారు. ఆ తర్వాత బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో బీజేపీ కీలక లీడర్లతో సమావేశమవుతారు అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై వారికి దిశానిర్దేశం చేస్తారు. ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం అమిత్ షా సభను రాష్ట్ర బీజేపీ శ్రేణులు వ్యూహాత్మకంగా ఆదిలాబాద్ టౌన్లో ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో గిరిజన హక్కుల కోసం బీజేపీ పోరాడిన విధానంపై అమిత్ షా మాట్లాడనున్నారని తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసే జనగర్జన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్ సుజాత, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలా ఏదైతే ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ ఉంది. అమిత్ షా కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడేసినట్టు భారీ బహిరంగ సభలు కూడా ప్రసంగించనున్నారు. ఏదైతే మధ్యాహ్నం చాపర్ ద్వారా కూడా 1 గంటకు కూడా ఆదిలాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో కూడా పోలీసులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఈ సభ నిర్వహిస్తారు. ఈ సభకు కూడా ప్రజా గర్జన పేరుతో కూడా ఈ సభ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏదైతే ఆదిలాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధికి సంబంధించి కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా 7 సెగ్మెంట్ల నుంచి కూడా దాదాపు 1,00,000 మంది జనాన్ని తరలించడానికి కూడా బీజేపీ శ్రేణులు ఇప్పటికే కూడా కసరత్తు చేశారు. దాదాపు పూర్తి స్థాయిలో ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా ఏదైతే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సభ ద్వారా కూడా ఏదైతే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి కూడా బీజేపీ పార్టీ కూడా ఎన్నికల శంకారావం కూడా పూరించనున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ సభకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఆదిలాబాద్ కు రానున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఏదైతే మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా దాదాపు ఈ సభకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. దాదాపు 4 గంటల ప్రాంతంలో కూడా ఈ సభ మొత్తం కూడా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ వెళ్తారు. అక్కడ కూడా పలువురిని బీజేపీ నాయకులతో సమావేశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా కూడా ఈ సభను సక్సెస్ చేసి కూడా ఎన్నికల శంకారావం పూరించి కూడా ఇక్కడి నుంచి పూరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. సుజాత, అరుణ్ కుమార్, అలాగే అమిత్ షాతో పాటు బీజేపీ ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉందంటారు? రైట్ గా అమిత్ షాతో పాటు ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నటువంటి సునీల్ బన్సిలాల్ కావచ్చు, అదే విధంగా కూడా మరికొంతమంది కూడా కేంద్ర నాయకులు కూడా ఈ సభలో పాల్గొని ఏదైతే ఈ బహిరంగ సభలో పాల్గొనున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా ఈ మొత్తం ఈ పర్యవేక్షణ అంతా చూస్తున్నాడు. కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నేతలు అదే విధంగా కూడా కేంద్ర ఏదైతే జాతీయ నేతలు కూడా ఈ సభలో ఏదైతే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన నేపథ్యంలో కూడా ఈ సభకైతే ప్రత్యేకత సంతరించుకున్నది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటిసారి సభను ఏర్పాటు చేస్తే సభకు అంటే ఎటువంటి సందేశం ఇవ్వనున్నారు, ప్రజలను ఉద్దేశించి ఎటువంటి ఎటువంటి సూచనలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అమిత్ షా టూర్ ను కూడా సక్సెస్ చేయడానికి బీజేపీ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టు తెలుస్తా ఉన్నది. సుజాత, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.